హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊటీ వెళ్ళాలని జర్నీ ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. భీమవరం నుంచి ఊటీ, విజయవాడకి ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చాను. ఈ భీమవరం నుంచి చాలా టైమ్స్ ఉంటాయి మనకి. విజయవాడ నుంచి కన్ఫామ్గా రిజర్వేషన్ ఉండాలి. విజయవాడ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి. సో ప్రస్తుతానికి మనం విజయవాడ జంక్షన్ నుంచి కోయంబత్తూరుకి ఒక ట్రైన్ నేను 1 month బ్యాక్ రిజర్వేషన్ చేయించాను. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఆ ట్రైన్ వచ్చేసి హతియా నుంచి ఎర్నాకుళం ఉంటుంది. ఈ ట్రైన్ అంతా ఏసీఏ. అడ్వాన్స్గా రిజర్వేషన్ చేయించుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. లేకపోతే లాస్ట్ మినిట్ రష్ అనేది ఇప్పుడు ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఊటీ ట్రిప్ అనేది ప్రతి ఒక్కళ్ళు నెల ముందు అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకోవాలి. సో కంపార్ట్మెంట్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంది ఫ్రెండ్స్, ఇరుగ్గా ఉంది. బట్ ఓకే, బెడ్ సీట్లన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా ట్రైన్ స్లోగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. విజయవాడ ప్లాట్ఫారం బయటకు వచ్చేసింది. సో ట్రైన్ జర్నీ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ 13 to 14 hours జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇదంతా ఓవర్ నైట్ కాబట్టి పెద్దగా మనకి ప్రాబ్లం అనిపించదు. ఇక్కడ ఈవినింగ్ 4కి ఎక్కితే మరుసటి రోజు 6కి దిగుతాం మనం. ఆల్మోస్ట్ ఒక నైట్ మీల్, మార్నింగ్ నైట్ మీల్ ఒకటే మనకి ట్రైన్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మనం రీచ్ అవుతాం కాబట్టి సో కోయంబత్తూరులో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. స్లోగా జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. విజయవాడలో ఒక 2 hours రెస్ట్ దొరికింది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. భీమవరం నుంచి భీమవరంలో 12కి ఎక్కాను ఎక్స్ప్రెస్. అది 2 hours విజయవాడ వచ్చేసింది. సో విజయవాడలో స్లోగా విజయవాడలో కూడా టైం జరుగుతుంది. 2 hours వెయిటింగ్ టైంలో చూసేసుకుని ఈ ట్రైన్ క్యాచ్ చేశాను. సో ఇప్పుడు మనకి కృష్ణా బ్యారేజ్ మీదకి ట్రైన్ స్లోగా అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ట్రైన్కి స్టాప్లు కూడా చాలా తక్కువ ఉంది. కృష్ణానది మీద తెనాలి ఆగిద్ది అనుకున్నా, బట్ అది అక్కడ ఆగలేదు. డైరెక్ట్గా ఎక్కడా లేదు. ఒంగోలు, నెల్లూరు అనుకున్నాను, అక్కడ ఆగలేదు. డైరెక్ట్గా విజయవాడ టు చెన్నై అంతే. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ముందుగా అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. సో తమిళనాడు అనేది మనకి అక్కడ మనం ఏదో విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే మనకి కొంచెం ఇబ్బంది అనేది అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకోవాలి. కోయంబత్తూరు ఊటీ వెళ్ళాలంటే మాత్రం కోయంబత్తూరు టచ్ చేసి వెళ్ళాల్సిందే. ఊటీకి ట్రైన్స్ ఉండవు, మనకి ఆంధ్రా నుంచి ట్రైన్స్, బస్సులు ఏమీ ఉండవు. కోయంబత్తూరు వెళ్ళి కోయంబత్తూరు నుంచే యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయింది, ఊటీ జర్నీ. చాలామంది కోయంబత్తూరు నుంచి బస్సుల్లో కూడా వస్తూ ఉంటారు, బట్ నేను అలా కాకుండా కట్ జర్నీ చేశాను. కోయంబత్తూరు నుంచి మెట్టిపాలెం, ఇక్కడ కూడా ట్రైన్లో వెళ్ళాను. అక్కడ నుంచి మెట్టిపాలెం నుంచి ఎవరైనా సరే బస్సులో రావచ్చు. లోకల్గా టాయ్ ట్రైన్ అనేది అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో వరకు తెలియదు. ఇప్పుడు నేను టాయ్ ట్రైన్ ఉండిద్దని ట్రై చేశాను. టాయ్ ట్రైన్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు చాలా రిస్క్ అనమాట. టాయ్ ట్రైన్ ఎక్కువగా ఉంటున్న వాళ్ళు ఆప్షన్ తీసేసుకోవడం బెస్ట్. కోయంబత్తూరు నుంచి మెట్టిపాలెం, అందరూ మెట్టిపాలెం టచ్ చేయాల్సింది. మెట్టిపాలెం తర్వాత మనకి నేను యాక్చువల్గా కోయంబత్తూరు వచ్చేసాను ఫ్రెండ్స్. మార్నింగ్ అయిపోయింది. కోయంబత్తూరు స్టేషన్లో దిగాను ఎర్లీ మార్నింగ్. ఇదంతా ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా, ఇది అండర్ అనమాట.
అండర్ గ్రౌండ్ ప్లాట్ఫారం వేయించాడు ఇక్కడ. సో అవుట్ సైడ్ అయితే చిన్న ప్లాట్ఫారమ్స్, స్టేషన్ కూడా చాలా చిన్నగానే ఉంది, బట్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఇక్కడ. సో కోయంబత్తూరు జంక్షన్లో దిగిన తర్వాత ఇక్కడ మనకు 1 అవర్ వెయిటింగ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. లోకల్గా డెమో ప్యాసింజర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డెమో ప్యాసింజరు దీని టైమింగ్స్ ఉంటాయి. రోజుకి 4 సర్వీసులు, మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్, నైట్ ఇస్తారు కోయంబత్తూరు టు మెట్టుపల్లి. సో నేను ఈ ట్రైన్ క్యాచ్ చేశాను. ఈ ట్రైన్ జర్నీ టికెట్ 30 రూపీస్ ఉంది. ఇక్కడ కోయంబత్తూరు ప్లాట్ఫారం బయటకు స్లోగా స్టార్ట్ అయింది బండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం తమిళనాడు రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్నాం. లోకల్ ట్రైన్ క్యాచ్ చేసాను. చాలామంది ఇక్కడ నుంచి బస్సు తీసుకుంటారు. బస్సు కానీ క్యాబ్ కానీ తీసుకుంటే మీకు 2000 నుంచి 2500 అలా తీసుకుంటున్నారు ఊటీకి. చాలా రిస్క్. అయితే 30 రూపీస్లో మీరు సేఫ్గా వెళ్ళిపోతారు. జర్నీ కూడా ఇక్కడ నుంచి మెట్టుపాలెం ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ వచ్చేసింది. నేను మెట్టుపాలెం వచ్చేసి మెట్టుపాలెం దగ్గర నుంచి మెట్టుపాలెం బస్ స్టాండ్కి వచ్చాను. ఇప్పుడు మెట్టుపాలెం బస్ స్టాండ్లో ఊటీ ట్రైన్, ఊటీ బస్సు ఎక్కాను. సో ఊటీ జర్నీ స్టార్ట్ అయింది. మెట్టుపాలెం నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత హిల్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఈ హిల్ స్టేషన్లో మనకి ఆల్మోస్ట్ ఒక 1 అవర్, ఆల్మోస్ట్ 1.5 అవర్ ముందు నుంచి ఊటీ జర్నీ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే బస్సు కొండల్లో కూడా వెళ్తూ ఉంటుంది. ఈ కొండల్లో ప్రయాణం ఇదే యాక్చువల్ జర్నీ అనమాట, ఊటీ జర్నీ. ఇక్కడ నుంచి టెంపరేచర్ మీకు గ్రాడ్యువల్గా 10-15 అట్లా ఉంటుంది. మెట్టుపాలెం అవకాడ అయితే 25-30 ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు యాక్చువల్గా ఊటీ జర్నీ టెంపరేచరు, చల్లటి గాలులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ కొండలు, లోయలు, ఈ కొండల్లో నుంచి జర్నీ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. భయంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే కిందకు చూస్తే ఆల్మోస్ట్ 2-3 తాటి చెట్లు అంత లోయ ఉంటుంది. అంత లోతులో, అంత హైట్లో జర్నీ సాగుతూ ఉంటుంది. ఒక కొండ మీద మేఘాలు కూడా టచ్ అవుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఈ జర్నీ అనేది చూసేదానికి కనులు విందుగా ఉంటుంది. ఊటీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే విండో డోర్ తీసుకొని కూర్చొని, యాక్చువల్గా మెట్టుపాలెం నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే మనం ఆగిన చోటల్లా వెళ్తూ ఉండొచ్చు. నేనేం చేశానంటే ఆర్టీ మనకి అక్కడ లోకల్గా తమిళనాడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ బస్సు తీసుకున్నాను. సో అక్కడ ఊటీ ప్రయాణికులు వాళ్ళకి అది కామన్ జర్నీ. దాన్ని అసలు ఎవరు చూస్తలే. ఊటీ ఏమి వాళ్ళు ఏం పట్టించుకోవాలి, వాళ్ళు క్యాజువల్గా ఉండి వెళ్ళిపోతారు. మనకి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆ కొండల్లో, లోయల్లో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ అనుభవం భయంకరంగా మనం భయపడిపోతాం. కొండల నుంచి వచ్చే సెలయేర్లు, జలపాతాలు ఇదంతా మనకి కొంచెం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి భయంగానూ ఉంటుంది, ఆశ్చర్యంగానూ ఉంటుంది. బట్ జర్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. బండి ఇక్కడ క్యాబ్ అయినా కానీ ఇంకా ఏదైనా సరే 25 కిలోమీటర్ స్పీడ్ కంటే ఎక్కువ పోదు. చాలా స్లోగా వెళ్తారు. జర్నీ ఎంత స్లోగా వెళ్తాం వల్ల మెట్టుపాలెం నుంచి ఊటీ హిల్ స్టేషన్, ఈ ఊటీ అప్పకెళ్ళేటప్పటికి 2.5 అవర్స్ జర్నీ. ఎందుకనంటే రోడ్డు అనేది స్ట్రైట్ రోడ్డు కాదు, చాలా మలుపులు ఉంటుంది. సింగిల్ రోడ్డు, అప్ అండ్ డౌన్ వెహికల్స్ వచ్చేవి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే రోడ్డు కంజెస్టెడ్గా ఉంటాం. పైగా అది డేంజరస్ రోడ్డు. వెహికల్స్ అన్నీ చాలా స్లోగా వెళ్తాయి. సో ఊటీ చూడండి ఫ్రెండ్స్, ఆ కొండలకి మేఘాలు తాగుతున్నాయి. అంత హైట్లో ఉన్నాం మనం. మేఘాలు తాగే అంత హైట్, ఆల్మోస్ట్ మేఘాలు టచ్ అవుతున్నాయి. ఆ హైట్లో జర్నీ జరుగుతుంది ఇక్కడ. చూడండి అక్కడక్కడ మీకు కాఫీ తోటలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా గ్రీనరీ. అక్కడక్కడ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి, చెక్ చేసి పంపుతున్నారు. సో నేను ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న హోటల్కి వెళ్తున్నాను. ఇంకా ఊటీ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి నేను బస్ స్టాండ్లో దిగి ఆటో బుక్ చేసుకున్నా. స్టెర్లింగ్ హోటల్ అని కర్ణహిల్ మీద ఉంటుంది ఇది. ఆ స్టెర్లింగ్ హోటల్కి వచ్చాను.
ఆటోనే చూసి అలౌ చేసాడు. సో ఇక్కడ రిసెప్షన్కి వచ్చాను. రిసెప్షన్లో ముందే బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు కీ ఇచ్చేసాడు. వెంటనే ఆ కీ తీసుకొని ఇక్కడ రూమ్స్ అనేవి మనకి ఇల్లులాగా ఉంటాయి. మన ఇంట్లో ఎట్టయితే ఇండివిజువల్ హౌసెస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో కీ పెట్టాను, వచ్చేసింది. సో ఒకసారి మీరు రూమ్ చూడండి, చాలా సింపుల్గా ఇచ్చేసాడు, అంత హడావుడి ఏం లేకుండా. సో బయటకు వచ్చి నెక్స్ట్ డే అంతా ఊటీని ఎక్స్ప్లోర్ చేసాం ఫ్రెండ్స్. సో మీరంతా నెక్స్ట్ టైం బీ ప్లాన్డ్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్.